మీ ఇద్దరు కలిసిన ఆ టైంకి యూ బోత్ మెట్ ఆ 2 ఫ్లోర్స్లోనే. ఈ వెళ్ళే 2 ఫ్లోర్స్లో మీ ఇద్దరు కలిసి కంబైన్డ్గా వర్క్ చేయాలి ఫిక్స్ అయిపోయారు. ఫస్ట్ ఫ్రీయా పైసలు వస్తాయా రావా అన్ని పక్కన పెడితే ఫస్ట్ యూ హ్యావ్ టు జంప్ ఇన్. వర్కౌట్ అవ్వలే అనుకోండి, వాట్ వర్స్ కుడ్ హ్యాపెన్, సమ్మన్ విల్ యూజ్ యూ. బేసికల్ నువ్వు పనికొస్తావు, నిన్ను ఎవరు వాడుకుంటున్నట్టు పనికొస్తావు అని. నువ్వు ఎవరు వాడట్లేదు, నువ్వు దేని పనికి రావాలి, నీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఉంది ఆల్రెడీ. డైలాగ్ కొడితే కుమ్మస్తారు అనుకుంటాను డైలాగ్. అడ్వాన్స్ అవుతుంది ప్రపంచం అంతా, మేము వెనకబడుతుంది మల్లారెడ్డి గ్రూప్. అంటే మనం ఇంకా అందరికంటే అడ్వాన్స్కి వెళ్ళాలి, దానికి ఏం చేయాలనే థాట్ అండ్ అప్పుడు ఆయన బుర్రలో ఉంది. అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో ఉన్న టాప్ కాలేజ్ అని ఏం చేస్తున్నాను ఒక 4-5 డాక్యుమెంట్ చేసుకున్నాను. చేయగలుగుతాం సార్, మాకు ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఉంది. నేను ఆల్రెడీ చేసే కాలేజ్ పేరు చెప్పిన ఐ గ్యాప్స్ లెక్క ఫీల్ అవుతున్నా, చేద్దామని చెప్పి ఆ నైట్ ఫిక్స్ చేసేసి ఏం చేయగలుగుతున్నా అది చేసేసిన. మీకోసం ఇంపార్టెంట్ టాపిక్స్ని క్లిప్స్గా కట్ చేసి RWV క్లిప్స్ అనే ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు RWV క్లిప్స్. థ్యాంక్ యూ. చరణ్ ఇండివిజువల్గా ఒక ఎలివేట్ బాక్స్ అనే కంపెనీతో ఇలా కాలేజెస్కి వెళ్తూ ఒక్కొక్క ట్రైనింగ్ ఇస్తూ పిల్లలకి వాళ్ళ దగ్గర ఒక మంచి ఫీడ్బ్యాక్తో నువ్వు ట్రై చేసుకుంటూ వెళ్తున్నావు. దీంతోపాటు ఒక ఐటీ కన్సల్టెన్సీ ఇలా మెయింటైన్ చేస్తూ వెబ్సైట్ ఒక కంపెనీకి బిల్డ్ చేస్తూ నువ్వు రన్ చేస్తున్నావు. నువ్వేంటి ఒక స్టూడెంట్స్కి అసలు నా లైఫ్లో నేనేం చేస్తున్నాననే అనే క్వశ్చన్ నుంచి నిరుద్యోగ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి పెట్టి నువ్వు ఒక ఈ వింగ్లో ఉన్నావు. సో మీ ఇద్దరు కలిసిన ఆ టైంకి యూ బోత్ మెట్ ఆ 2 ఫ్లోర్స్లోనే. ఈ వెళ్ళే 2 ఫ్లోర్స్లో మీ ఇద్దరు కలిసి కంబైన్డ్గా వర్క్ చేయాలి ఫిక్స్ అయిపోయారు. అంటే ఇనిషియల్ ఎట్లుండే అండి సార్, అంటే ఫస్ట్ డేనే అట్లా కాదు, కానీ నాకు చెప్పినాడు ఎందుకు ఇక్కడే ఇట్లనే చేస్తాం అన్నట్టు మాట్లాడితే, ఆల్రెడీ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారన్న, వాళ్ళు నాకు ఇంటర్న్షిప్ ఇచ్చి వాళ్ళ దగ్గర చేస్తా అన్నట్టుగా మాట్లాడినాడు. అదేంది ఇంటర్న్షిప్ ఏంది దీనికి, నీకు ఇట్లా కాదు. ఫస్ట్ టైం నేను ఎవరికైనా ఎట్లా మాట్లాడతానంటే సార్, వాళ్ళ అకౌంటబిలిటీ చూసుకుంటాం. అంటే ఏ వర్క్ ఎవరితో చేస్తున్నా కూడా ఫస్ట్ ఫ్రీయా పైసలు వస్తాయా రావా అన్ని పక్కన పెడితే ఫస్ట్ యూ హ్యావ్ టు జంప్ ఇన్. మనిషికి అవతల మనిషి చేస్తాడు అని చెప్పేసి నమ్మేయాలి. వర్కౌట్ అవ్వలే అనుకోండి, వాట్ వర్స్ కుడ్ హ్యాపెన్, సమ్మన్ విల్ యూజ్ యూ. బేసికల్ నువ్వు పనికొస్తావు, నిన్ను ఎవరు వాడుకుంటున్నట్టు నువ్వు పనికొస్తావు అని. నిన్ను ఎవరు వాడట్లేదు, నువ్వు దేని పనికి రావాలి. సో అట్లా ఈ నేతని చూసినప్పుడు అనిపించింది, అరే ఇవి రెవెన్యూ ఇవన్నీ నాకు నెంబర్స్ మ్యాటర్ కాదు, సమ్మన్ కుడ్ హ్యావ్ దట్ కరేజ్, వెళ్ళి చేయగలుగుతున్నాడు. ఈ సంథింగ్ దట్ ఐ హ్యావ్ ఫౌండ్. క్యూరియాసిటీ ఉంది, కరేజ్ ఉంది, ఈ 2 సరిపోతాయి నాకు. నాతోని ఒక 10 రోజులు నాతో నేను మాట్లాడడానికి నీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఉంది ఆల్రెడీ. నాకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంది, ఇప్పుడు ఈయన కన్విన్స్ చేయాలి. ఎట్లా కన్విన్స్ చేయాలి, నేను ఆల్రెడీ వేరే వెండర్తో ఏదో అయింది అంటే వేరే ఒక అతను ఇట్లా నాలుగు మాటలు చెప్పి ఏం చేయలేదంట. సో నేను అట్లా చేయకూడదు. ఫస్ట్ నేను కూడా నా సైడ్ నుంచి వర్క్ పెట్టాలని చెప్పేసి ఈవినింగ్కి లింక్ మొత్తం నాకు డీటెయిల్స్ పంపించాలని అన్నాం. ఇలాంటి ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఒక పాత వెబ్సైట్ ఉండేది మంచిది, వాళ్ళు చేస్తున్నారు ఏదో, దాంట్లో కూడా కోర్సెస్ లా పెట్టి దే షుడ్ డన్. దాన్ని ఒక మినిమల్ లెవెల్లో చేసిండు, దాంతోనే అంత రెవెన్యూ చేయగలిగారు వాళ్ళు. సో నేను అప్పుడు చూసి లోగో మంచిగా లేదు, ఇట్లా కొన్ని చూసినా కొన్ని పాయింట్ నేను నేర్చుకొని వచ్చినాయి కదా సార్. నేను ప్రొడక్ట్ మేనేజ్మెంట్ చేసిన అని టెక్ చేసిన. సో అట్లా ఇక్కడ ఉన్న గ్యాప్స్ అన్నీ ఏంటివి, ఈ ప్లాన్ మార్కెటింగ్ ఉంది, చేయగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు అని చెప్పి నేను అప్పుడు అతను వేసుకున్నా. ఈ పాయింట్స్లో మిస్టేక్స్ ఉన్నాయి, ఆర్ నేను అవి గ్యాప్స్ లెక్క ఫీల్ అవుతున్నా, ఫిక్స్ చేద్దామని చెప్పి ఆ నైట్ ఫిక్స్ చేసేసిన. ఏం చేయగలుగుతున్నా అది చేసేసిన. మరి ఇది నువ్వు యాక్చువల్లీ మల్లారెడ్డి గారి ఒక వీడియో చూసా, అది కూడా నేను మీ మాట్లాడి వెళ్ళిన తర్వాత అదే వెబ్సైట్ అదే యాక్చువల్లీ ఆ వీడియో చూసా. ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోలో ఆయన ఏదో మా పిల్లగాళ్ళు మంచి ఇది చేసినారు, కష్టపడినారు అన్నారు, బిల్డ్ చేశారన్నారు కదా. ఇప్పుడు అది ఆల్రెడీ తను కలిసిన తర్వాత కలవక ముందు మీరు వెళ్ళి లేదు సార్. ఏమైంది అంటే సార్, మేమిద్దరం కలిసిన తర్వాత ఒక వెబ్సైట్ చేసాం. దాన్ని మేమిద్దరం ఏం ఆలోచించామంటే, నేనేం ఆలోచించాను, దీన్ని ఎందుకు ఇంత చిన్న స్కేల్లో చేయడం, పెద్ద లెవెల్లో చేద్దాం. ఓకే, ఇది ఆఫ్టర్ దట్ ఇద్దరం కలిసాక ఒక రోజు కూర్చొని ఏం చేద్దాం, ఫస్ట్ ప్లాన్ ఏంటి. ఇప్పుడు ఇద్దరం చేస్తున్నాం, ఇద్దరం చిన్న గేమ్ ఆడుతున్నాం. చిన్న గేమ్ కాదు, పెద్ద గేమ్ ఆడదాం. అదే డైలాగ్ కొడితే కుమ్మస్తారు అనుకుంటాను డైలాగ్. సరే పెద్ద గేమ్ ఆడదాం. సో నేను అది అనుకున్నాం కానీ తెలీదు ప్రొసీజర్ ఏంటి, ఏం చేద్దాం, నెక్స్ట్ ఏంటి అనేది ఐడియా లేదు. కానీ ఏదో చేయాలనే థాట్ అయితే ఉంది. సార్ ఆ రోజు ఎందుకో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూస్తుంటే మల్లారెడ్డి సార్ వీడియో ఏదో వచ్చింది. ఆయన బాగా ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వచ్చింది. సరే నేనేం ఆలోచించిన, అరే నిజంగా అసలు ఈ మల్లారెడ్డి అనే మనిషి ఉన్నాడు కదా, ఈయనకి ఇంత పెద్ద ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎందుకు మనం ఆయన కలవద్దు, ఫస్ట్ ఆయన అడుగుదామని చెప్పి ఆ రోజు నైట్ ఎక్కడో గూగుల్ చేస్తున్నాను. అసలు ఈయన ఎట్లా కలవాలో తెలియదు నాకు. ఆయన మా కాలేజ్ చైర్మన్, ఎప్పుడు ఓరియంటేషన్లోనో ఎక్కడో ఈవెంట్స్లో కనిపిస్తారు కానీ ఎప్పుడు దూరం నుంచి చూడమే తప్ప ఆయన ఎప్పుడు కలవలేదు, దగ్గరికి కూడా వెళ్ళలేదు.
సరే నేనేం చేసా, సరే ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏదో గూగుల్ చేసి ఎక్కడో ఆయన పిఏ నెంబర్ దొరికింది. ఆయన కాల్ చేస్తే నైట్ 7:30 8 టైంకి నేను 4 సార్లు కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేశాడు. సార్ ఇట్లా నేను సిఎంఆర్ స్టూడెంట్ సార్, ఇట్లా సార్తో మాదొక వెబ్సైట్ లాంచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. ఓకే అంటే సరే రేపు పొద్దున్నే రండమ్మా చూద్దాము, మరి సార్ అయితే బిజీ ఉంటారు, మీరు వచ్చి చూడండి తెలియదు అన్నట్టు మాట్లాడాడు. ఆయన బేసికల్గా ఆయన మస్తు బిజీ ఉంటాడు సార్, దొరకడా మనిషి. సరే ఆయన మార్నింగ్ వెళ్ళి వెయిట్ చేస్తున్నాం. సార్ ఆయన వచ్చాడు, చూపించాం. సార్ మేము ఇది చేస్తున్నాం సార్, ఇట్లా అంటే ఇప్పటి వరకు ఇది చేస్తాం, మా పేరు ఐ మీన్ ఈ థింగ్స్ చేస్తాం, మేము ట్రైనింగ్స్ చేస్తాం, ప్లేస్మెంట్స్ ఉంటాం, ఇవన్నీ చేస్తుంటాం అని చెప్తాం. ఆయన ఓకే మా సిఎంఆర్ స్టూడెంట్ అని ఆయన మస్తు ఆయన దగ్గర ఉన్న వెరీ గుడ్ క్వాలిటీ ఏంటంటే సార్, ఎవడు వచ్చినా ఫస్ట్ ఎంకరేజ్ చేస్తాడు. వాడు చిన్నోడా పెద్దోడా వాడు బ్యాక్గ్రౌండ్ ఇది పక్కన పెడితే ఫస్ట్ ఎంకరేజ్ చేస్తాడు ఆ మనిషి. అట్లా ఎంకరేజ్ చేశాడు. నేను ఫస్ట్ డేనే పోయి నాకు ఏం కావాలో నేను అడగలేదు సార్, నేను ట్రైనింగ్ చేస్తే మీ కాలేజీలో నాకేంటో నేను అడగలేదు. అట్లా అడిగితే ఆ రోజు ఆయన బొమ్మ అంటాడు, వీడు బిజినెస్ కోసం వచ్చినాడు. నేనేం చేసా, ఫస్ట్ డే అదంతా వీడియో తీసుకున్నాను, ఆయన చెప్పింది అంతా పోస్ట్ చేసి మళ్ళీ 2 రోజుల తర్వాత సార్ మీరు ఈ వీడియోకి మస్తు రెస్పాన్స్ వచ్చిందని ఒకసారి కలిసారు. అట్లా 3-4 సార్లు ఆయన కలిసాను నేను. ఒకసారి ఆయన బర్త్డే వస్తే దానికి ఆయన పెయింటింగ్ వాళ్ళ సార్ దెన్ మేడం ఒక కమెంట్ పోర్ట్రేట్ చేయించి తీసుకెళ్తున్న టైంలో ఆయనకు అర్థమైంది వీళ్ళు ఎందుకు వీళ్ళు తిరుగుతున్నారు. ఒక 1 month 1-2 monthsలో ఒక 5-6 సార్లు కలిసాను ఆ మనిషిని. ఓకే నేను కూడా ఏమనుకున్నాను, నేను అడగకూడదు, ఆయనే అడగాలి. అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు అనేది ఆయనే గుర్తించి అడగాలనే థాట్లో మేము అప్పుడు దాకా ఏదో ఒక రీజన్తో పోయేది. దానికి మస్తు కాస్ట్లీ ఉంటుంది ఆ ఫ్లెక్స్ కూడా. ఆ పోర్ట్రేట్ 10,000 ఉంటుంది సార్. సరే ఆ పోర్ట్రేట్ ఇచ్చిన ఆ రోజు అసలు నువ్వు ఎందుకు వస్తున్నారా ఏంది అన్నాడు. మేము ఇట్లా ఇవన్నీ చేస్తాం సార్ అన్నాడు. ఆ టైంలో ఆయనకు కూడా ఆ థాట్ ఉంది, ఈ కాలేజ్ అన్నిట్లో ట్రైనింగ్స్ ఇవన్నీ చేయాలి, మనం నెక్స్ట్ అందరు అడ్వాన్స్కి వెళ్తున్నారు, మనం వెళ్ళట్లేదు అనే థాట్ ఆయన బ్రెయిన్లో తిరుగుతుంది. అది ఆ టైంలో మేలు ఆయన అన్నాడు, సరే నీకు వారం టైం ఇస్తా, ఓకే ఏం చేస్తావు చేసుకొని రా పో అని పంపించు. సరే ఆయనకు అదే టైంలో థాట్ ఉంది, అంటే మా కాలేజెస్లో ఈ ట్రైనింగ్స్ ఇవన్నీ పెట్టాలి, నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్ అవుతుంది ప్రపంచం అంతా, మేము వెనకబడుతుంది మల్లారెడ్డి గ్రూప్, అంటే మనం ఇంకా అందరికంటే అడ్వాన్స్కి వెళ్ళాలి, దానికి ఏం చేయాలనే థాట్ ఆయనలో అప్పటి నుంచి ఆయన బుర్రలో ఉంది. మేము రైట్ టైంలో వెళ్ళాం. అది రైట్ టైం ఓకే ఓకే. దెన్ 1 week టైం ఇచ్చి సరే నువ్వు ఏం చేస్తావు చేసుకొని రాపు, ప్రిపేర్ చేసుకొని రాపు అన్నాడు. సో ఇద్దరు లేదు ఆ ఒక్క డిస్కషన్కి నేను వెళ్ళండి, ఈ పెయింటింగ్ డిస్కషన్కి. అప్పుడు ఈ టర్మ్స్ మధ్యలో నేను ఒక కంపెనీ మెన్షన్ చేసిన, ఆ కంపెనీ ఆయన కూడా మెన్షన్ చేసిండు. ఇద్దరం అది పెట్టినప్పుడు వాళ్ళు అది చేస్తారు, మీరు బిచ్చం ఎత్తుకుంటారు, ఏం చేస్తున్నారా, మీకు ఏం పని రా అసలు, ఇది చిన్నది రా అన్నట్టు మాట్లాడండి. ఎవరు చాలా చిన్న వర్క్ చేస్తారు మీరు, అసలు ఇది కాదు ఇట్లా కాదు చాలా అడ్వాన్స్ ఉండాలి అదే అన్నాడు. సార్ మేము చేయగలుగుతాం సార్, చూడడానికి చిన్నపిల్లలకి కనిపిస్తున్నాం కానీ మేము చేయగలుగుతాం సార్, మాకు ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఉంది, నేను ఆల్రెడీ చేసే కాలేజ్ పేరు చెప్పిన. చెప్పేసరికి సరే నువ్వు ఏం చేయండి, ఒక 1 week టైం తీసుకో అని చెప్పేసినాడు. అప్పుడు ఆ 1 week ఆ టైంలోనే మీకు ఇచ్చిన ఆ 1 week టైం తీసుకోండి అన్నప్పుడు ఇచ్చారు. ఓకే మేమేం చేసామంటే సార్, మేమేం చేయగలుగుతున్నది ఒక డాక్యుమెంట్తో పాటు అసలు బయట ఏం జరుగుతుంది, ఓకే అసలు ఏ టాప్ కాలేజెస్ ఉన్నాయి, ఆయన ఏదైతే మెన్షన్ చేసిన కంపెనీ పేరు ఏదైతే ఉంది, ఇలా ఇండియాలో ఉన్న టాప్ ప్లేయర్స్ అందరూ ఏం చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో ఉన్న టాప్ కాలేజెస్ అని ఏం చేస్తున్నాయని ఒక 4-5 డాక్యుమెంట్లు తీసుకొని వెళ్ళి, ఏ డాక్యుమెంట్ మీద పేరు మెన్షన్ చేయలేదు సార్ మేము, ఒక 5 డాక్యుమెంట్లు తీసుకొని వెళ్ళి ఒకరోజు ఒక పొద్దున్నే వెళ్ళి సార్ ఇది 5 డాక్యుమెంట్లు అని ఆయన ముందర పెట్టాం. ఏంటిది అంటే మీరు అడిగారు కదా సార్, ఇవి వీళ్ళు చేస్తున్నారు, ఇవి మాది. ఓకే అచ్చా, వాళ్ళవి కూడా మీరే ఏం చేస్తున్నారు అనేది ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ఆల్ ద టాప్ కంపెనీస్, ఆల్ టాప్ ప్లేయర్స్ ఇన్ ది స్పేస్. లెట్స్ సే ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ బేస్డ్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఫండెడ్ ఉన్న కంపెనీ XYZ అని చెప్పేసి ఉన్న కంపెనీస్, వాళ్ళ ట్రైనింగ్ కరికులమ్స్ ఏంటి, వాళ్ళ మెథడాలజీస్ ఏంటివి, ఆల్రెడీ ఇప్పుడు టాప్ 10 కాలేజెస్ ఉన్న హైదరాబాద్లో ఉన్నాయి, వాళ్ళు 10 ఏళ్ల కింద ఏం స్టార్ట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు టాప్ 10 ఎట్లా అయినారు. రైట్ ఈస్ ద డీటెయిలింగ్ దట్ వీ గేవ్ ఇన్ దట్ డాక్యుమెంట్. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు తయారు చేసి మేము ప్రిపేర్ చేసాం, మీ డాక్యుమెంట్ కూడా దాన్ని పెట్టి మీ పేరు మెన్షన్ చేయకుండా దేని మీద పేరు మెన్షన్ చేయలేదు సార్. వాటి ఇంకా మంచిగా చేసినాం, వాటి లుక్ మంచిగా చేసినాం ఇంకా వేరే కంపెనీ. ఓకే సో దేని మీద మెన్షన్ చేయకుండా